8,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. అంటే 200 ఏళ్ళు తీసిన అప్పుకే ఇంత వడ్డీ కట్టిందా ఈ ప్రభుత్వం? అంటే అందుకే పలాయనవాదము, పొడుగు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయిన ఇప్పుడు? ఎవరు వారిపోయినరు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మతిస్థితి ఉండాలి. మీరు ఈ రోజు కాదు ఏ రోజు కూడా నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు. పాలమూరు పౌరుషం గురించి మాట్లాడినావు. బరాబర్ పాలమూరు పౌరుషం ఉంది కాబట్టి ఆనాడైనా మంత్రి 3.5 ఏళ్ల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీకి పాలమూరు జిల్లాకి వెళ్ళి 7 సీట్లు ఇచ్చినాం. నేను మంత్రిగా ఉండి 13 సీట్లు ఇచ్చినాం. నువ్వు సమాధానం చెప్పబోయా అంటే రెండో మాట ఇంకో మాట చెప్పిన పోని మీరు సిగ్గుదప్పిన బతుకుతూ మీరు రాలేక నేను వారిపోయినట్టు మాట్లాడుతున్నారు. అంటే క్వశ్చను మీ తెలంగాణ భవన్కు వస్తేనే లెక్క ఉన్నట్ట. అయినా నిన్న స్పష్టంగా హరీష్ రావు అక్కడేంది అమరవీర స్తూపం కాడుకు వస్తుందని తెలిసి నేను గాంధీ భవన్ నుంచి నేను బయలుదేరిపోయినా. ఈ లోపలనే సరే అక్కడికి రాలేదు. ఇవాళ వచ్చిన పొద్దున చెప్పిన ఢిల్లీలో ఉన్నా కూడా 2 గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్నా రావచ్చు కదా. ఎందుకు ముఖం చెల్లలేదు మీకు బాబామర్ల ఇద్దరికి? మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాలు దాంట్లో అన్నట్టుగా మీరు మాట్లాడతారు. నన్ను కొద్దిగా బుద్ధిశరం ఉండాలి. అంటే మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? ధైర్యం దమ్ముండాలి. నేను తప్పు చేసి నేను క్షమాపణ చెప్తా. అరే మీరు ఉన్న వాస్తవాలు ఇవి ఉంటే మీరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. మీ సోషల్ మీడియా ద్వారా నెలకు ₹1 కోట్ల జీతాలు చెల్లించి అబద్ధాల ప్రచారం మీరు చేసుకుంటూ దమ్ము ధైర్యం లేక మీరు రాక మళ్ళీ నన్ను మాట్లాడతారా? నేను చెప్పిన ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాన్న. పోనీ ఇప్పుడు నువ్వు రాసినావు కదా, 4 లక్షల ఒకటి రాసినావు కదా, మరి నేను సమాధానం ఎందుకు రాయలే? నేను రాసినా కదా, నేను రాజీనామా కట్టుబడి ఉన్నాను. ఈ 4.7 లక్షల కోట్లు అన్నావు కదా, కేటీఆర్ 3.5 కోట్లు అన్నావు కదా. నేను రాసిన లెటర్లో జవాబు నేను నా రాజీనామాకు ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి కట్టుబడి ఉన్నారు రాసిన. మరి మీరెందుకు రాయలే? మీరు రుజువు చేయగలిగితే మీరెందుకు రాయలే? నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు, కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు? మరి కేసీఆర్ తోటి మాట్లాడేమని చెప్పినా ఎందుకు మాట్లాడిస్తలేరు? నా లెక్కలు తప్పు అని కేసీఆర్ తోటి 1-2 సరే అసెంబ్లీకి రాకపోయే, పదే పిలిచిన రాకపోయే. నేను మాట్లాడిన లెక్కలు అబద్ధమని మీ మామతోటి మీ తండ్రి గారితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి సరే మాట్లాడించండి అంటున్నా. ఈ లెక్కలు తప్పు అని చెప్పమని అంటున్నా. కేసీఆర్ గారు ఇవన్నీ వింటున్నారు, చూస్తున్నారు కదా. మీ కొడుకు చెప్పినవి, మీ అల్లుడు చెప్పినవి ఇవి అబద్ధాలా నిజాలా చెప్పాలే కదా. మళ్ళా ఉల్టా తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, చీము రక్తం ఉంటే పాలమూరు పౌరుషం మాట్లాడతారు. నేను ఏ విషయమైనా చివరిదాకా ఏ అంశమైనా వదిలిపెట్టని కాదు, కట్టుబడి ఉండటోని. నా లెక్కలు కరెక్ట్ కాకపోతే మళ్ళీ పదే నేను దీనికి కట్టుబడిన ఎందుకు చెప్తున్నా? నేను రాసిన లెటర్లో నిన్న మాట్లాడిన ప్రెస్లో మాట్లాడిన ఒక్క అంకె తప్పున్నా నేను రాజీనామాకు సిద్ధమని చెప్తున్నా. మీరు ఎందుకు చెప్తలేరు ఆ మాట? ఎందుకు ఇక్కడికి రాలేదు? మరి ఇప్పుడు ఎవడు అడుగుతున్నాడు మిమ్మల్ని? కలిసి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదే. అందుకే నేను రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మాయ మాటలకు మోసపోవద్దు. వాస్తవాన్ని సోషల్ మీడియా చూసి అవే నిజాలు అనుకోవద్దు. సోషల్ మీడియాలైనా నిజాలున్నాయి, అబద్ధాలున్నాయి.
ఏది కరెక్టో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఇంతమంది వందలాది బిడ్డల ప్రాణత్యాగాలు చేస్తే ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. నిజం చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి, పౌరుషం రోషం ఉండాలి. ఎంత ఏదో చాకచక్యంగా మాటలకు గారడి చేయడం గొప్ప కాదు. నైజం కనపడతా ఉంది. నేను నా దాకా కట్టుబడి చెప్పన్నా, ఇప్పటి దాకా కూడా ఆ నోట్లకి వెళ్ళి వాళ్ళ మాటనే వస్తలేదే. మేము అబద్ధమైతే, మా మాటలు అబద్ధమైతే మేము రాజీనామా చేస్తాం ఎందుకు చెప్తలేరు? మరి నిజంగా మీకు కరెక్ట్ అయితే అరే నేను రాసిన దాని మీద జవాబు చెప్పమంటే మీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, మా ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది నేను చాలా చేయలే. మా ప్రభుత్వం 2,08,000 కోట్ల వడ్డీ కట్టిందని చెప్పిన. ఇది కూడా నేను చెప్పి నేను మాట్లాడినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. క్వశ్చన్ నేను ఛాలెంజ్ చేసింది, మీరు చెప్పింది తప్పు. 3,50,000 కోట్లు కాదు, 4,00,000 కోట్లు కాదు. మీరు చేసిన అప్పులు, మీరు మిగిలించుకున్న బకాయిలు కలిపి 8,20,000 కోట్లు రాసిన. అదే నేను గడిపి సంతకాలు పెట్టి నేను వాట్సాప్లో పంపించిన, లెటర్ ద్వారా పంపించిన, మెయిల్స్ ద్వారా కూడా పంపించారు. ఇంకా మెయిల్ అడ్రస్ వాళ్ళు పంపమంటే ఇప్పటిదాకా వాళ్ళ మెయిల్ అడ్రస్ పంపలే, అయినా వాట్సాప్ ద్వారా పంపించిన. ఆయన కూడా వాట్సాప్ పంపించండి, ఇది వాట్సాప్ వచ్చి అంటే అడిగిన దానికి తప్ప అన్నిటి సమాధానం చెప్పిండు. అడిగిన దానికి తప్ప. దీన్నే పలాయనవాదం అంటారు. అందుకే ప్రజలకు నేను చెప్తున్నా, అదే మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, కేటీఆర్ అదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ 10 సంవత్సరాలు మంత్రిగా చేసినారు. ఎందుకు మీకు ధైర్యం లేదు నిజాలు మాట్లాడడానికి? అంటే కేవలం 4 మాటలు మాట్లాడేసి, అబద్ధాలు మాట్లాడేసి ఇలా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా విలువలతో బతకండి, పద్ధతి ప్రకారం మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. ఎన్నిసార్లు ఒక మనిషి ఒకసారి అబద్ధం చెప్పవచ్చు, కానీ ఒకే మనిషి 10 సార్లు 100 మందిని 100 లక్షల మందిని మీరు నమ్మించలేరు. నిజంగా కరెక్ట్ పరిపాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? మీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చేది? అబద్ధాలు చెప్పాలి. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఏ పార్టీకైనా